ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ నెల 19న 64వ కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఈవిజే జగన్నాథరావు విలేకరుల సమావేశంలో తెలిపారు. కిసాన్ మేళలో రైతులతో వ్యవసాయ శాస్త్రవేత్తలు ముఖాముఖి, వ్యవసాయ ప్రదర్శన, రైతులకు వ్యవసాయంలో సందేహాలు, సమస్యలపై పరిష్కారం జరుగుతుందని తెలిపారు. చెరకు, చిరుధాన్యాలు, మొక్కజొన్న, నూనె గింజలు, ఇతర వ్యవసాయ సమస్యలను శాస్త్రవేత్తలతో మాట్లాడవచ్చునని అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి రైతులు వచ్చి ఈ కిసాన్ మేళను సద్వినియోగం చేసుకుంటారని తెలిపారు. తక్కువగా ఉంది. దాన్ని మనం ఇందులో ఇంప్రూవ్ చేసి ఇవ్వడం జరిగింది. చాలా ఇప్పుడు మనకి కొన్నెంపూడి కానీ చోడవరం ఏరియాస్ లోని చాలా వరకు విశ్వామిత్ర రకాన్ని ఇది రిప్లేస్ చేస్తుంది. అలానే ఇప్పుడు సార్ ఇందాక చెప్పారు, ఈ సంవత్సరమే ఒక రకం విడుదల చేయడం జరిగింది. 2012 319 అని అది అరుంధతి అనే పేరుతో విడుదల చేస్తాము. ఇదేంటంటే మనకి ఈ వశిష్ట రకం కంటే దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే కొద్దిగా పిల్లకలు ఎక్కువగా పెడుతుంది, మంచి రసనాన్ని కలిగి అధిక దిగుబడి ఇస్తుంది. అలానే జ్యూస్ ఇప్పుడు చాలా మంది రైతులు అడుగుతున్నారు, జ్యూస్ కూడా ఇది అనువైన రకము. అలానే ఇంకొక కొత్త విషయం ఏంటంటే 2017 223 ఒకటి ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే ఎర్రకుండా తెగల్ని బాగా తగ్గుతున్న రకము 2029 ఇది ఎన్పీపీజీఆర్తో రిజిస్టర్ కూడా చేసాం. అది ఫస్ట్ టైం మన ఇక్కడ ఈ పరిశోధనా స్థానం నుంచి చేసింది. తర్వాత కొంచెం బాగా ప్రామిసింగ్ గా ఉన్న రకం ఒకటి ఉంది 2006 ఏప్రిల్ 3 అని. ఇది కూడా చాలా ఫ్యాక్టరీస్